రైట్. ఈరోజు ఆదివారంగా దైవ ధ్యానంగా ఒక వాక్యం చదువుకుందాం. ఆ వాక్యం ధ్యానిస్తూ ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం మనము. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. గమనించండి ఈ మాటలు ఒకసారి ప్రియులారా. యథార్థవంతుల దీవెనలు పట్టణానికి కీర్తి కలిగిస్తాయి అట ప్రియులారా. కీర్తి అంటే మంచిది, మంచి పేరు. పట్టణమునకు ఎవరి దీవెనలు ఉండాలంటే యథార్థవంతుల యొక్క దీవెనలు ఉండాలట ప్రియులారా. యాకోబు తండ్రి దీవెన తీసుకొని అతను మరో ప్రదేశానికి వెళ్ళిపోయి వారి మామ అయిన లాభాని యొద్ద ఉండి బహుమంది పనివారు భార్యల చేత బహుగా ఆశీర్వదించబడి తిరిగి వస్తున్నాడు. అతను ఇంటికి వచ్చే సమయంలోని మరలా ఎబ్బోకు రేవి దగ్గర తెల్లవార్లు వరకు ఉండి దేవుని దీవెన కోసము బహుగా అక్కడ దేవుని దగ్గర పోరాడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నీవు మనుషులను గెలిచావు, మనుషుల మీద పోరాడినావు, దేవుని మీద పోరాడావు కాబట్టి ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే అంటాడు ప్రభువారు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఎవరి దీవెన కోసం ఆశపడతారంటే మనుషుల దీవెనలు కావాలని ఆశపడతా ఉంటారు ప్రియులారా. చూడండి, మనుషులు ఎలా ఉంటారంటే త్రాగుబోతులై ఉండొచ్చు, దోచుకునే వారే ఉండొచ్చు, అక్రమంగా సంపాదించే వారే ఉండొచ్చు, స్వార్థప్రియులై ఉండొచ్చు. అటువంటి వారి దగ్గరికి మనవారు మన పిల్లలు వెళ్ళిపోయి వారి పాదాల మీద పడి, నాయన, తండ్రి, లేకపోతే బాబాయ్, పిన్న, ఏదో ఒకటి చెప్పి మీ ఆశీస్సులు కావాలని చెప్పేసి వారి పాదాలు పట్టుకుంటా ఉంటారు. వారు కూడా నిన్ను ఆశీర్వదిస్తున్నానులే అని చెప్పేసి లభిస్తారు ప్రియులారా. బైబిల్ అంటుంది కదా, మనుషులు స్వార్థప్రియులు అని రాయబడ్డది. మనుషులు స్వార్థప్రియులు అని బైబిల్లో రాయబడ్డది ప్రియులారా. కానీ మనుషులు స్వార్థప్రియులే కానీ మనుషులలో కూడా యథార్థవంతులు ఉన్నారట ప్రియులారా. యథార్థవంతులు లేకపోలేదు ప్రియులారా, యథార్థవంతులు ఉన్నారట. లోకములో యథార్థవంతులు ఉండాలి, లోకములో నీతిమంతులు ఉండాలి ప్రియులారా. నీతిమంతులు ఉండాలి. నీతిమంతులు చేసిన ప్రార్థన వల్లనే ఇదిగో మన జీవితాలు ఎలా ఉన్నాయి. నీతిమంతులు చేసిన పరిచర్య వలన, చేసిన సువార్త వలన, ప్రకటించిన ఆయన బోధనల వల్ల ఈరోజు మనం కట్టబడ్డాం, ఈరోజు మనం నిలబెట్టబడ్డాం ప్రియులారా, నిలబడ్డాం. మరి యథార్థవంతుల యొక్క దీవెన ఎలా ఉంటుంది? యథార్థవంతుల దీవెన ఎలా ఉంటుంది? యథార్థవంతులు ఉన్నారు, లోకములో భక్తిహీనులు కూడా ఉన్నారు ప్రియులారా. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలిగిద్ది. భక్తిహీనుల మాటలు దేనిని ఏ పట్టణం అయితే కీర్తి కలుగుతుందో, ఏ పట్టణానికి కీర్తి కలిగిందో, ఏ పట్టణానికి మంచి పేరు కలిగిందో, ఏ పట్టణం అయితే మంచి పేరుతో ప్రఖ్యాతి గాయించిందో, భక్తిహీనులు చేయమట్టి ఆ పట్టణానికి అట ఏం కలిగిందండి? అవమానం. అది బోర్లద్రోయబడుతుందట ప్రియులారా. మనుషులకు ఏదైనా కావాలి, తమకు నచ్చింది, కానీ కీర్తి వద్దట వాళ్ళకి ప్రియులారా. మంచి మనుషులు మేలు కోరి చేస్తున్నప్పుడు మనుషులకు అది కీడుగా కనపడిద్దట. మరొక మాట చూపిస్తాను. 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. నీతి జనములకు ఘనతకెక్కుటకు. అర్థమైందండి? ఘనత వినయముకు ముందు ఘనతనిచ్చిద్దట ప్రియులారా. ఘనత అంటే ఏంది? మంచి పేరే. చెప్పండి అండి, ఘనత అంటే ఏందండి? మంచి పేరే ప్రియులారా. మంచి పేరు రావాలి అంటే ఏమండి? మంచి పేరు రావాలి అంటే నీతి కావాలి. ప్రజలలో నీతి ఉన్నప్పుడు వారికి ఘనత వచ్చింది. నీతి లేకుండా ఘనత రాదు ప్రియులారా. నీతి లేకుండా ఘనత రాదు ప్రియులారా. మంచి పేరు వచ్చింది, నీకు నీతే లేదు, నీలో నీతే లేదే, నీ మాటల్లో నీతే లేదే, నువ్వు నీతిగా జీవించడానికి ఇష్టపడలేకపోతున్నావు.
అంటే కొందరు ఏంటంటే ఏవో మంచి పనులు చేసి ఘనత తెచ్చుకుందాం అనుకుంటారు. మంచి పనుల ఘనత రాదు. నీతి ఉన్నప్పుడే ఘనత వచ్చింది ప్రియులారా. నీతి జనములను ఘనతకెక్కుటకు కారణమవుతుందట. ఒకటి. రెండో మాట ఏంటంటే, పాపము ప్రజలకు అవమానం తీసుకొచ్చిద్దట ప్రియులారా. డబ్బు తీసుకురాదు, మంచి వస్త్రాలు తీసుకురావు, కానీ పాపం మనుషులు పడిపోవటకు, నాశనం అవటకు కారణమైతే ప్రియులారా. పాపము ప్రజలకు అవమానం తీసుకొచ్చింది ప్రియులారా. నీ బిడ్డలకు మంచి బట్టలు లేకపోయినా పర్వాలేదు, నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, నీ బిడ్డలకు మంచి చదువు లేకపోయినా పర్వాలేదు, కానీ నీ బిడ్డలు పాపం చేయకుండా ఉంటే చాలండి. పాపం చేయకుంటే అదొక్కటి చూసుకో. నీ బిడ్డలు సంపాదించారా లేదన్న ప్రక్కన పెట్టు, నీ బిడ్డలు సంతోషంగా ఉన్నారా లేదన్న ప్రక్కన పెట్టు. ఇదిగో పాపం ఏం చేసింది అంటే అవమానం తీసుకొచ్చింది. అవమానం ఏంటంటే ఎప్పుడు చెరగనిది ప్రియులారా, ఆలోచించండి. కనుక అది నిరంతరం ఉంటుంది కాబట్టి, ఆ శాశ్వతంగా ఉంటుంది కాబట్టి, అటువంటి అవమానం కొట్టివేయబడాలంటే పాపం చేయొద్దు. అదే ప్రభు అన్నాడు, ఇక మీదట నువ్వు పాపం చేయబాకన్నాడు ప్రియులారా. మొదటిగా మనం చదివిన మాట, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమైందట. ఘనత ఉండాలి. ఏమీ లేకపోయినా ఘనత తెచ్చుకో, ఘనత ఉండాలి ప్రియులారా. చూడండి, న్యాయం ఏం చేసిద్దంటే జనాలనాట గొప్ప చేసిద్దాట. దేవునికి స్తోత్రం. న్యాయంగా జీవించు, ఒకటి. రెండవది, అపరాధం ప్రజలకు అవమానం తీసుకొచ్చింది. 29వ అధ్యాయం సామెతల గ్రంథము 29:8. 29వ అధ్యాయము 8. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లాచెదరు. అపహాసకులు పట్టణాన్ని ఏమండి చెప్పనండి, అపహాసకులు పట్టణాన్ని తల్లడిల్ల చేస్తారట. అపహాసకులు పట్టణాన్నే కాదు, గ్రామాన్ని కూడా తల్లడిల్ల చేస్తున్నారు. గ్రామాన్నే కాదు, ఇల్లును కూడా తల్లడిల్ల చేస్తున్నారండి. ఒకానొక రోజున మన తాతలు మనకు నేర్పేవాళ్ళు. చిన్నప్పుడు చిన్నపిల్లలు తాతల దగ్గర వణుకోవాలంటే ఇష్టపడేవాళ్ళు. అప్పుడు వెనకట చిన్న పొడుపు కథలు కదండి, పొడుపు కథలు చెప్పేవాళ్ళు. వెనకట కొన్ని కథలు చెప్పేవాళ్ళు. వారిని కడుపుబ్బ నవ్వించేవాళ్ళు. ఏమండి, మరి ఎంతగానో వారి దగ్గర పడుకోవాలంటే వారు నవ్వించి, కవ్వించి, ఆడించి ఎటన్నా వెళ్ళాలని తీసుకువెళ్ళేవాళ్ళు. చిన్నపిల్లలకు వారు ఇబ్బంది కలిగించేవాళ్ళు కాదు ప్రియులారా. వారు అలా కథలు చెప్పుకుంటూ, నవ్విస్తూ, ఆడిస్తూ జీవితం అంటే ఎందుకు కూడా చెప్పేవాళ్ళు. ఒక రోజున మన తాతలు తండ్రుల దగ్గర మనం నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైందంటే అంతా ఉల్టా అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే పెద్దలు చిన్నపిల్లలకు నేర్పించడం కాదు, ఇప్పుడు చిన్నపిల్లలే పెద్దోళ్ళకి నేర్పిస్తున్నారు ఇప్పుడు. అవునండి, తలకాయ ఎట్టూపాలో, నడుము ఎట్టూపాలో, చేతులు ఎట్టూపాలో, ఎట్లా నవ్వించాలో, ఎట్లా ఏడిపించాలో మనకే నేర్పిస్తున్నారు. అన్నం ఎట్లా పెట్టాలో, మాటలు ఎట్లా చేయాలో, ఇప్పుడు ట్రెండ్ ఎట్టుందో అని తెలియదులే తాతయ్య గారు. ఇప్పుడు ఏంది ముసలోళ్ళు చేస్తే జరిగేది ఇది ఏమన్నా? మీ ముసలోళ్ళందరూ పక్కకు పోండి, వారు వయసుగానే ఉంటారు. కానీ ఈ పిల్లలు అంటారు కదా, మీ ముసలోళ్ళందరూ జరగండి అనేసరికి పాప వీళ్ళందరూ పక్క జరుగుతారు. అప్పుడు వాడు ఏం చేస్తారంటే ఇల్లు బీకే పందిరేస్తాడు వాడు. అప్పుడు ఇక రాను ఏమైపోయింది తెలుసా అండి, పెద్దోళ్ళందరూ పక్కన కూర్చుంటారు. ఇప్పుడు పిల్లగాళ్ళు చేస్తారు పెళ్ళిళ్ళు. ఇప్పుడు ఫంక్షన్లన్నీ పిల్లగాళ్ళు చేసే టైం వచ్చేసింది. ఇప్పుడు ఇక పెద్దోళ్ళు ఏం చేయట్లే, పెద్దోళ్ళు కూడా అటు తయారైపోయారు. నేను చెప్తాను ఒక మాట. ఇప్పుడు పెద్దోళ్ళు పిల్లోళ్ళు అదే దారిలో, అదే బజార్లో వెళ్ళిపోతే సరిచేయవలసిన సమయం వచ్చినప్పుడు పెద్దోళ్ళు పిల్లలను సరిచేయగలుగుతారా? గద్దించవలసిన సమయం వచ్చినప్పుడు గద్దించగలుగుతారా? ఒక దెబ్బ కొట్టి వారిని సరిచేయవలసిన సమయం వచ్చినప్పుడు పెద్దోళ్ళు పిల్లల మీద చేయేసే అధికారం వచ్చిద్దా? చెప్పండి. చివరికి వచ్చేసరికి వాడే నీ పళ్ళు రాలుగొట్టి 33 పళ్ళు నీ చేతులు పెడతాడు వాడు, అంతే. ఎందుకంటే పూర్తి అధికారం వారి చేతిలో పెట్టిను నువ్వు. అంతే నువ్వు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పట్టణాన్ని తల్లడిల్లా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు స్టేట్ లీడర్ కూడా వాళ్ళని కదిలించలేకపోతుండవు, డిస్ట్రిక్ట్ లీడర్ కూడా వాళ్ళని కదిలించలేకపోతుండవు ప్రియులారా. వాళ్ళు ఎలా అయిపోయారంటే ఇక తల్లిదండ్రులు అంటారు కదా, ఏమో పాస్టర్ గారు వాళ్ళని ఏదన్నంటే
ఏదైనా చేసుకునేటట్టుగా అయ్యారు. ఏం చేసుకుంటారు వాళ్ళు? అదర్ స్టేట్స్ నుంచి, వేరే రాష్ట్రం నుంచి వచ్చారు. వాళ్ళు ఏమన్నా బీహార్, ఏమన్నా ఉత్తరప్రదేశ్, వాళ్ళు ఏమన్నా నీ కడుపులో పుట్టిన వాళ్ళు, నీ ఒడులో పెరిగిన వాళ్ళు కాదా వాళ్ళు? నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కాదా వాళ్ళు? నీ కడుపున పుట్టిన బిడ్డలకే నువ్వు భయపడుతున్నావు అంటే మొదటిగా ఏమైపోయినంటే నీవే దారి తప్పి నీవు వారికి సమయం ఇచ్చి వారిని సరైన బాటలు నడిపించలేకపోతున్నావు. అందుకనే రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో వారు ఏం చేస్తారంటే, చదువు నా మాట ఒకసారి. అపహాసకులు పట్టణమును తల్లడింపజేస్తారు, తల్లడిలా చేయుదురు. జ్ఞానులు కోపమును. ఇప్పుడు ఎవరు కావాలి మనకి? అపహాసకులు కావాలా, జ్ఞానులు కావాలా? ఏమండి చెప్పండి, నిజంగా చెప్పండి, ఎవరు కావాలండి? జ్ఞానులు కావాలట, జ్ఞానులు కావాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక, హెబ్రీలు రాసిన పత్రిక ప్రక్కన ఉంటుంది, 212వ పేజీ నెంబరు, 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినదై పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. గమనించండి, ఇక్కడ మనం చదివిన మాటకి ఈ మాటకి అనుసంధానం ఏంటంటే, జ్ఞానులాట కోపాన్ని చల్లారుస్తారట. ఇక్కడ రాయబడిన మాటకి ఈ మాట ఏముందంటే, ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. ఒక్క మాట నాతో మాట్లాడింది. ఏందా మాట అంటే, నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి ప్రియులారా. ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక ప్రత్యేకమైన మాట నేను తీసుకుంది ఏంటంటే, ఒకటి అనుకోవయు. చూడండి 17వ వచనములో, మొదటిగా పైన వచ్చే జ్ఞానము పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది, మూడవది మృదువైనది, తర్వాత సులభముగా లోబడేది. ఈ లోకములో ఉన్న జ్ఞానము మనుషులను నిజముగా సులభముగా లోబడే విధముగా తయారు చేస్తుందో చెప్పండి. ఈ లోకములో ఉన్న జ్ఞానము మనుషులను ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పండి, ఎక్కడికి నడిపిస్తుందో చెప్పండి. మనుషులు ఏమవుతున్నారు, మనుషులు ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు? ఒక కొత్త వింతైన బంతిని కానీ వస్తువును కానీ తయారు చేయొచ్చు, మార్కెట్లకి ఏదైనా ప్రవేశపెట్టొచ్చు. మనకంటే ముందుగా తయారు చేసి ప్రవేశపెట్టి ఏదైనా వింతగా చూపించే తెలివి వరకు ఉండొచ్చు ప్రియులారా. కానీ అది పవిత్రమైన జ్ఞానమై ఉండాలి. ఈ లోకములో ఉన్న జ్ఞానం పవిత్రమైన జ్ఞానమేనా చెప్పండి? నిజంగా పవిత్రత ఉందా జ్ఞానములోని? నిజంగా పవిత్రత ఉందా? ఈ జ్ఞానము ఎలా ఉందో మీకు చెప్తాను ప్రియులారా. అది మృదువైనది. ఒకటి మృదువైన జ్ఞానం కావాలి. అది మృదువైనది, అనుకోవగలది. దేవునికి స్తోత్రం. ప్రతి క్రైస్తవునికి కూడా అనుకోవగలిగిన జ్ఞానం ఉండాలి. ప్రతి స్త్రీ కూడా పురుషుని దగ్గర అనుకోవగా మెసులుకోకపోతే చాలా కష్టమే. దెబ్బలకు కొదువే ఉండదు ప్రియులారా. అనుకోవగా మెసులుకోవాలి ప్రియులారా. ఆ జ్ఞానం కావాలి నీకు. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఏ దుష్టుని ముందు కానీ, ఏ దుర్మార్గుడు ముందు కానీ, ఏ త్రాగుమోత ముందు కానీ, ఏ వ్యభిచారం ముందు కానీ, ఏ రోషం కలిగిన వాని ముందు కానీ నువ్వు మెసులుకోవచ్చు. ఆ జ్ఞానం కావాలి నీకు. ఆ జ్ఞానం లేకపోతే పొద్దాక రెండిట్లు పోటాపోటీగా నెట్టుకున్నట్టు, కొట్టుకున్నట్టు, కాలు దువ్వినట్టు పొద్దా కలిగిస్తే ఏమిది చెప్పండి? పొడుచుకోవటం తప్ప రెండోది ఏముండదు. నా బలమంతా వాళ్ళ బలాన్ని చూసి మురిసిపోవటమే. ఏం చేసిద్దండి ఎద్దు? వాళ్ళ బలాన్ని చూసి, వాళ్ళ కొమ్ములు చూసి, ఏమండి వాళ్ళ అరుపులను చూసి, వాళ్ళ కాళ్ళల్లో బలాన్ని చూసి మురిసిపోవటమే ప్రియులారా. అత్త సంగతి చూద్దామని కోడలు వచ్చిద్దో అర్థం కాదు, కోడలు వచ్చినాక దాని సంగతి చూద్దామని అత్త తయారయ్యద్దు అర్థం కాదు. మాత్రానికి మొత్తం మీద ఏ కుటుంబంలో ఎవరికున్నా గొడవలు ఉన్నా లేకపోయినా వీళ్ళిద్దరు మాత్రానికి సరిగా కనపడతాయి ప్రియులారా. అందుకని కొంతమంది ముందుగానే తెలివి కలిగే, జ్ఞానం కలిగే కొడుకులు ఏం చేస్తారంటే ముందుగానే డివైడ్ అవుతారు. వెంటనే ఈ పూరు ఎవరు తట్టుకుంటారని చెప్పేసి. అనుకోవ జ్ఞానం నీకు లేకపోతే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. మొదటిది ఏంటంటే మృదువైనది, రెండవది అనుకోవగలది, మూడవది ఏంటంటే జాలితో మంచి ఫలాలతో నిండి ఉన్న జ్ఞానం. అది పైనుండి వచ్చిన జ్ఞానం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
దేవుడిచ్చే జ్ఞానముతో ఏ విధమైన పాపం కానీ, కల్మషం కానీ, చెడుతనం కానీ ఏదైనా సరే ప్రియులరా, మనం ఏదైనా సరే దేని విషయంలోనే సరే మనం ముందంజగా ఉండొచ్చు ప్రియులరా. ఒకటే చెప్పింది నయోమి, రూతుతో చెప్పింది కదా, నువ్వు పొలములకు వెళ్ళు, బోయాజ్ ఉంటాడు, ఒక బెడ్షీట్ కప్పుకుంటాడు, కాళ్ళ మీద దుప్పడ తీసి నువ్వు కప్పుకో అని చెప్పింది. అంతే. ఆ జ్ఞానం ప్రకారంగా ఆమె వెళ్ళింది. చివరికి భర్త లేని ఆ రూతుకి ఇదిగో ఆయనే బోయాజే భర్త అయిపోయాడు ప్రియులారా. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా అండి? రూతు గ్రంథంలో మీరు చూస్తే 2వ అధ్యాయంలో ఏమంటాడో తెలుసా? మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనకటి సత్ప్రవర్తన, ఆ మాట చదవండి ఒకసారి. సమూయేలు గ్రంథం పక్కన ఉంటుంది, తీయగలిగిన వాళ్ళు ఎవరైనా. సమూయేలు గ్రంథము, దాని ప్రక్కన రూతు గ్రంథం ఉంటుంది. 2వ అధ్యాయములో ఆ మాట చదవండి ఒకసారి. 222వ పేజీ నంబరు, 221వ పేజీ నంబరు, 3వ అధ్యాయము 10వ వచనము చదవండి. 3వ అధ్యాయం 10వ వచనము, 221వ పేజీ నంబరు, 10వ వచనము. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఆ మాట ఒకసారి చూడండి. ఏ మాట? కొద్దివారినే గాని. యవన స్త్రీతో మాట్లాడుతున్న మాటలు. అప్పుడే పెళ్ళయింది, కొన్ని దినాల్లోనే, కొద్ది రోజులను భర్త చచ్చిపోయిండు. దేశం కానీ దేశం వచ్చింది, ఊరు కానీ వచ్చింది, ప్రజలు కానీ ప్రజల మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు బోయాజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమ్మా కొద్దివారినే గాని గొప్పవారినే గాని తల్లిదండ్రులు చెప్పుకోండి, ఆడపిల్లలు ఎందుకు బయటికి పోతున్నారు చెప్పండి? వాడికి బండి ఉందాట, వాడికి ఇల్లు ఉందాట, వాడికి 2 ఎకరాల పొలం ఉందాట, వాడికి మంచి జాబ్ చేస్తారట. అమ్మా వాడు నన్ను మంచిగా చూసుకుంటాడట. పో అమ్మ పో, వాడే మంచిగా చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడట. యెహోవా చేత దీవెన నొందింది అన్నవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని. ఎవరామె? అన్య దేశస్తురాలు, అన్యరాలు. యెహోవా అంటే తెలియదు ఆమెకి. అన్య దేశస్తురాలు, యెహోవా అంటే తెలియదు. అమ్మా నీవు యవ్వనస్తులను వెంబడించిన దానవు కాదు. ఆ మాట చదవండి ఒకసారి. వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే హూ ఈజ్ షీ? ఆమె ఎవరు? వాక్యం అంటే ఎరగదు, బైబిల్ అంటే తెలియదు, చర్చి అంటే తెలియదు, అయ్యగారు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు. అన్యురాలు అంటున్నమాట. అన్యురాలు గురించి ఒక వ్యక్తి బోయాజు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అమ్మా ఇదివరకు కూడా నీ ప్రవర్తన బాగుందమ్మా, ఇదివరకు కూడా నీ ప్రవర్తన బాగుంది, ఇదివరకు నీ ప్రవర్తన కంటే ఇప్పుడు ఇంకా బాగుందమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయో నీకు చేసేదను, నీవు యోగ్యురాలవనియో నా జనులందరియు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిన్ను నేను విడిపించేదను. దేవునికి స్తోత్రం. యోగ్యురాలను విడిపిస్తాడు, మంచి ప్రవర్తన కలిగిన వారిని విడిపిస్తాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అన్ని దేశస్తుల్లో ఉన్న స్త్రీలు ఇంత బాగుంటారా, ఇంత మంచిగా ఉంటారా, వాళ్ళ ప్రవర్తన ఎంత బాగుంటుందా అసలు నిజంగా? అప్పుడే అర్థమైంది. నయోమితో చెప్పినప్పుడు నీ జనమే నా జనం అని చెప్పినప్పుడే ఆశ్చర్యం అనిపించింది. క్రైస్తవుల కుటుంబాలకు రావాలంటే చాలామంది బాగా ఆలోచిస్తారు, నిజంగా బాగా ఆలోచిస్తారు. నిజమండి, బాగా ఆలోచిస్తారు ప్రియులారా. దేవుని వాక్యం అంటుంది, ఏమండి, నీలో నీతి లేకపోతే ఘనత కష్టమే ప్రియులారా.
పైనుండి వచ్చే జ్ఞానము. దేవుడిచ్చే జ్ఞానములో ఏ విధమైన పాపము లేదు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే జ్ఞానములో కల్మషము లేదు. దేవుడిచ్చే జ్ఞానములో కల్తీ లేదు. కల్తీ లేదు. ఈరోజు పాలల కల్తీ, ఈరోజు మంచి నీళ్ళలో కూడా కల్తీ అయినండి. మంచి నీళ్ళలో కూడా కల్తీ అయిపోయినారా? ఈరోజు ఎవరు కల్తీ చేస్తున్నారు తెలుసా? మంచోళ్ళే కల్తీ చేస్తున్నారు. చెడ్డోళ్ళు కాదు, త్రాగుబోతులు కాదు, ఎరగని వాళ్ళు కాదు, డబ్బున్నోళ్ళు కాదు, మంచోళ్ళే. మంచోళ్ళే. మాటలలో కూడా కల్తీయే. మాటలలో కూడా కల్తీయే ప్రియులారా. ఇదిగో పైనుండి వచ్చే జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే ప్రియులారా, ఆ జ్ఞానములో నాట ఇది చూడండి, దేవుడిచ్చే జ్ఞానములోని ప్రియులారా కల్మషం లేదు. దేవుడిచ్చే జ్ఞానములో చెడుతనం లేదు. దేవుడిచ్చే జ్ఞానములో ఏం లేదు చెప్పండి? కల్తీ లేదు. అవును, కల్తీ లేదు. కల్తీ లేదు ప్రియులారా. అలాంటి వాటి చెంతకు ఆ జ్ఞానము నిన్ను నడిపించదు కానీ దేవుని యొద్దకు నడిపించింది. నాకు మహాజ్ఞానం ఉంది, నాకు బాగా జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు బాగా ఉందని తల్లిదండ్రులు అదరగొడతారు. నీ జ్ఞానం ఎటు నడిపిస్తుంది మరి? నీ జ్ఞానం ఎటు నడిపిస్తుంది మరి? ఇదిగో అది దయగలిగినది. దేవునికి స్తోత్రం. అది దయగలిగినది, అది దయగలిగినది. రెండవది ఇతరుల క్షేమము కోరేది. ఇతరుల క్షేమము కోరేది. ఆకలితో పంపించేది కాదది. అది మోసంతో పంపించేది కాదది. ఇతరుల క్షేమం కోరేది. నెంబర్ 1 దయగలిగినది. నెంబర్ 2 ఇతరుల క్షేమం కోరేది. నెంబర్ 3 మూడవది ఏంటంటే దేవునికి విధేయత చూపేది. నీలో విధేయత ఉంది. చెప్పిన మాట, చెప్పిన మాట, మీ అమ్మగారు చెప్పిన మాట నువ్వు వింటున్నావు అంటే పైనుండి వచ్చే జ్ఞానము నువ్వు కలిగి ఉన్నావు అని అర్థం. నువ్వు ఎవరి మాట వింటలేదంటే పైనుండి వచ్చే జ్ఞానము నీవు వినట్లేదు అని అర్థం. ఏ జ్ఞానం కావాలి మనకి? నోరు తెరవాలి. ఏ జ్ఞానం కావాలి మనకి? పైనుండి వచ్చే జ్ఞానము. ఏమండి, పైనుండి వచ్చే జ్ఞానం దయగలిగింది. నీలో దయ లేదంటే పైనుండి వచ్చే జ్ఞానం నీకు లేదు. ఇతరుల క్షేమము నువ్వు కోరవు. ఎవడాడ పోతే నాకే, ఎవడు ఎక్కడ చస్తే నాకే నేను అనుకున్నావంటే పైనుండి వచ్చే జ్ఞానము నీలో లేదు. నీలో లేదు. లోక జ్ఞానమే నీకుంది. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా పవిత్రమైనది. పవిత్రమైనది, పవిత్రమైనది, పవిత్రమైనది. వినాలి, ఈ మాట అనరు, ఏదో వింటారు. పవిత్రమైనది. ఒకటి దయగలిగినది, రెండవది ఇతరుల క్షేమం కోరేది, మూడవది దేవునికి విధేయత చూపించేది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం తీయండి దయచేసి. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం చదవమ్మా. చదవరా. మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటెంట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చూడండి ప్రియులారా, ఈ మాట ఒకసారి మీరు వినండి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ. ఆనందం అంటే ఏంది? ఆడవటమా? ముఖం వికారం పెట్టుకోవటమా? ఏమండి, ఆనందం అంటే ఏందండి? చెప్పండి అండి. ఆనందం అంటే ఏంది? ముఖములో స్మైలింగ్ అనమాట, నవ్వు. ఏమండి, ఆనందం అంటే ఏందమ్మా? నవ్వు. అతడు పుట్టుట వలన అనేకులు సంతోషించరి అని బైబిల్లో ఉంది. ప్రియులారా వినండి మాట. ఒకటి ఆనందముతోనూ వినాలి. రెండవది నిష్కపటమైన హృదయముతోనూ. ఆహారము పుచ్చుకుంటున్నారు, ఆహారము తింటున్నారు. మరియు ప్రభు ఆట రక్షణ పొందుతున్న వారందరినీ అనుదినము వారితో చేర్చుచున్నాడు అని బైబిల్లో ఉంది. ఎవరు వాళ్ళంటే యేసు ప్రభువారిని సిలువేసిన వాళ్ళు. యేసు ప్రభువారిని ఎంత హింసించారో తెలుసా వాళ్ళు?
నీవు అన్నట్టు నేను రాజుని అనేసరికి ప్రధాన యాజకునికి కోపం వచ్చి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అప్పటికే దెబ్బలు తిని ఇబ్బంది పడి బాధపడి యేసు ప్రభు వారు ఒక శ్రమలోకి పోతున్నప్పుడు ఆయన పట్టకొచ్చి నెట్టి కొట్టి గెచ్చమైన తోటలోకి తీసుకొచ్చి పిలాతు ముందు నిలబెట్టి కోపం వచ్చినప్పుడు ఆయన చూసేసరికి కోపం వచ్చేసింది. పాపం చెయ్యి చాచే ఒక్కసారిగా చెంప మీద అట్ట గట్టిగా కొట్టాడండి. వెంటనే యేసు ప్రభు వారు తల ఉంచాడండి. నువ్వు రాజువా అనేసరికి, నువ్వు అన్నట్టు రాజుని అనేసరికి ముఖాన్ని ఊసేసిండు. యేసు ప్రభు వారు తల ఉంచిండండి. ఆయన తల పైకి లేపారు, ముఖం మీద ఊసారు, గడ్డం పిరికేశారు, గట్టి ఇండ్రుకలు పిరికేశారట. కేక పెట్టిండు యేసు ప్రభు వారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి గట్టిగా అదిమారట. కేక పెట్టిండు యేసు ప్రభు వారు. తండ్రి అని అరిచాడే. ఒకవేళ రక్తం దారులుగా కారిపోతుంది. వీణ్ణి సిలవేయండి, మాకు బరబ్బా కావాలి, గజ దొంగ కావాలి, వాడు సొంటోడైనా మాకు బరబ్బా కావాలి, వీణ్ణి సిలవేయండి. వీణిట్ట కాదు అని కళ్ళకు గంతలు కట్టి ఒక కర్ర తీసుకొచ్చి మీద పెట్టి అని అరుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ చెంపల మీద కొడుతూ, నువ్వు రాజు కదా, నువ్వు ప్రవశిస్తావు కదా, ఇప్పుడు చెప్పు, నిన్నెవరు ప్రవశించారో చెప్పు. యేసు ప్రభు కళ్ళ నీళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటారు. ప్రభువా, ఎంత అపహాస్యం చేస్తున్నారయ్యా, ఎంత అపహాస్యం చేస్తున్నారయ్యా. 12 మంది శిష్యులు కూడా అక్కడ లేరు. యేసు ప్రభుని పట్టుకునేటప్పుడు అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. పిలాతు అట్టే అయ్యాడు, ప్రధాన యాజకులు అట్టే అయ్యారు, ప్రజలందరూ అట్టయ్యారు, స్త్రీలు అట్టయ్యారు, పురుషులు అట్టయ్యారు, పిల్లలు అట్టయ్యారు. అందరూ కేకలు వేస్తున్నారు. ఇతను నా దోషమే లేదని చెప్పేసి పిలాతు అంటున్నప్పుడు, ఇతను సిలువేయాల్సిందే, రాజులని చెప్పుకుంటున్నాడు, కైసరుకు పన్ను ఇయ్యొద్దు అంటున్నాడు అని చెప్తున్నారు. ఎన్నో సాక్ష్యాలు తీసుకొచ్చారు. పిలాతు కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించిందట. దారుణంగా యేసు ప్రభుని ఈడ్చుకుని వెళ్ళిపోయి ఆ సిలువ కొయ్య మీద పడేసి ఆ చేతుల్లో శీలలు కొడుతున్నప్పుడు ఎంత బాధపడ్డాడో, ఎంత రక్తం కారిపోయిందో. 2 చేతులు బలవంతంగా గట్టి లాగారట. ప్రియులారా, వారెవరు తెలుసా? యూదులు. వారెవరో తెలుసా? నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకున్నవారు. పరిశుద్ధాత్ముడు పేతురులోకి వెళ్ళిపోయి పేతురు నిలబడి పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రసంగిస్తే 3,000 మందిని కట్టుకట్టి ఒక తాటి మీదకి తీసుకొస్తే ఒకే సంఘములో చేర్చబడిన సంఘస్థులు వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? యేసుప్రభు వారిని సిలువేసిన వారు ఎలా ఉన్నారు తెలుసా? అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. ఎవరు తెలుసా? యేసుప్రభు వారిని హింసించిన వాళ్ళు, యేసుప్రభు వారి ముఖం మీద దూషించిన వాళ్ళు, యేసుప్రభు వారి మీద ఉమ్ము వేసిన వాళ్ళు. ప్రియులారా, నాకు విచిత్రం అనిపించింది కదా, అసలు ఎట్లా రక్షించబడ్డట్టు వీళ్ళు. నిజంగా అండి. ఏమండి, వారు ఎలా ఉన్నారు తెలుసా అండి? ఇంటింట రొట్టె విరుస్తున్నారట. వారందరిని ఒక దగ్గర తీసుకొస్తే, ఏమండి, ఎన్ని రొట్టెలు కావాలండి? ఏమండి, ప్రతిరోజు ఎన్ని రొట్టెలు విరవాలండి? 3,000 రొట్టెలు కావాలి. 3,000 రొట్టెలు విరవాలి. ప్రియులారా, వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ప్రియులారా, ఒక ఆటో స్టాండ్కి వెళ్తే, ఆటో స్టాండ్ కాడికి వెళ్తే, ఆటో స్టాండ్కి ఒక యూనియన్ ఉంటుంది. ఏమండి, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు కాంట్రాక్ట్ బేసిక్ మీద బస్సులు నడుపుతూ ఉంటారు. బస్సు డ్రైవర్లకు కూడా ఒక యూనియన్ ఉంటుంది. ప్రియులారా, ఒక బస్సు డ్రైవర్ని ఎవరైనా వచ్చి ప్యాసింజర్ కొడితే మిగతా వాళ్ళు ఊకుంటారండి? చెప్పండి, ఊకుంటారండి? ఊకుంటారండి? ఊకోరు. ప్రియులారా, మిగతా వాళ్ళు కూడా వస్తారు. ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. యేసుప్రభు వారిని సిలువేసిన ఈ యూదులు కూడా వాళ్ళలో వారికి ఒక యూనిటీ వచ్చిందట. ప్రియులారా, ఒక యూనిటీ వచ్చిందట. అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును. కొంతమందికి రొట్టె అంటే
ఏం పోతానని చల్లబడతారు కొంతమంది. సహవాసం అంటే ఆలోచన ఉండదు వాళ్ళకి ప్రియులారా. నేను చెప్తాను వినండి, ఒక చివరి మాట చెప్తాను ప్రియులారా. ఆ మాట చదువు ఒకసారి, 47వ వచనం చదువు ఒకసారి. ఆనందముతోను 46 మరియు వారి ఏక మనస్సుకులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటెంట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. నేను చెప్తాను వినండి, ప్రజలందరి వలన దయ పొందిన వారై. దయ పొందిన వారై అంటే చెప్పండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి. ఒక 10 రోజులు, ఒక 20 రోజులు గ్యాపులలో 3 సినిమాలు తీశారు. 2 సినిమాలు మామూలుగా నడిచినాయి, 3వ సినిమా బాగా నడిచింది అనుకో. కారణం ఏంది చెప్పండి? కారణం ఏంది? మంచిగా అంటే ఇంకెలా చెప్పొచ్చు మనం? దయ అంటే ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి అని చెప్పొచ్చు మనం. ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి. ఎవరున్నారండి? ఫలానా వ్యక్తికి ఫ్యాన్స్ ఎక్కువ కనుక హౌస్ఫుల్ అయిందండి. ఏం చెప్పాలి పాస్టర్ గారు, 10 రోజుల నుంచి వాడికి టికెటే దొరకట్లేదట. హౌస్ఫుల్ అయిపోయిందండి. 3000 మంది సంఘానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారట. నిష్కపటం చూశారు. వారి సావాసం, వారి ప్రార్థన, వారి రొట్టె విరచడం చూసి అనేకులు సంఘంలో చేర్చబడుతున్నారట. సంఘమును బట్టి అనేకులు సంఘములో చేర్చబడుతున్నారట. సంఘములో ఉన్న నిష్కపటమైన మనసును బట్టి, నిష్కపటమైన హృదయాన్ని బట్టి, వాళ్ళ పాటలను బట్టి వారు స్తుతిస్తున్నారట. నిష్కపటంగా వారు ఆహారం పుచ్చుకుంటున్నారట. వారిలో స్వార్థం లేదు, ఆహారాన్ని పంచిపెడుతున్నారు. వారు ఏం చేశారో తెలుసండి? తమకు కావలసినంత దాచుకుని చరస్థిరాస్తులను అమ్మి అక్కర కొరది పంచిపెట్టారట వాళ్ళు ప్రియులారా. దేవుని స్తోత్రం. చూడండి ఎంత మార్పు కనబడుతుందో చూడండి ప్రియులారా, ఎంత మార్పు కనబడుతుందో చూడండి ప్రియులారా. దేవుని నమ్ముకున్నప్పుడు ఫస్ట్ ఇవ్వటం నేర్చుకోవాలి, తీసుకోవటం కాదు. క్రైస్తవుడు ఎప్పుడు చూసినా కానీ వారు అక్కర కొలది ఇస్తూనే ఉండాలి. ఒక సేవకుడు చెప్పిండు, ఇచ్చేవాడు ఉంటేనట సచ్చినోడుగా లేసి వస్తాడట బంధులో నుంచి. ఎత్తనారు అంటే ఒక 50,000 మంది మధ్యలో పొలంలో చచ్చారంటే ఇస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా ఇక మధ్యలో పొలం కూడా సరిపోతేగా. గమనించండి ప్రియులారా, 3,000 మందికి ఫ్యాన్స్ ఉన్నారట ప్రియులారా. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఈ రోజుల్లో ఉన్న సంఘాలకు కూడా అంత ఫ్యాన్స్ ఉంటే మందిరాలు మొత్తం కూడా క్రైస్తవ సంఘాలతో, విశ్వాసాలతో నింపబడిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మీద విశ్వాసం ఉంచి సంఘములో చేరారు ప్రియులారా. ఆనాటి విశ్వాసులుగా మనం ఉంటే ఈ రోజుల్లో అలా జరుగుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. 5వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్త. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి అండి? అర్థమైందా? అర్థమైపోయిందా? ఏమండి అర్థమైందా? మనుషులు మీ సత్క్రియలను చూడాలి. సంఘానికి వస్తున్న సంఘస్థుల యొక్క సత్క్రియలు చూడాలి. మనుషులు మీ సత్క్రియలు చూసి ఏమండి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. కొంతమంది ఏం చేస్తారంటే భర్త ఉన్నప్పుడు ప్రార్థన చేయరు, భర్త లేనప్పుడు ప్రార్థన చేస్తారు. అంతే కదండి. ఎవరైనా వచ్చినప్పుడు క్రైస్తవులని చెప్పుకోవటానికి, బైబిల్ చదవటానికి మొహమాట పడతారు కొంతమంది. 15వ వచనంలో ఏమని రాయబడదంటే, మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట్లో ఉన్న వారందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దీపస్తంభం మీద ఉండే ప్రజల వలె మనం ఉండాలి ప్రియులారా. దీపస్తంభం మీద ఉండాలి. కొంచెం కింద ఉండొద్దు, మంచం కింద ఉండొద్దు. మనం ఎన్నాళ్ళు దాక్కుంటాం మనం ప్రియులారా?
ఎన్నాళ్ళు దాచిపెడతాం మన ప్రార్థనలు? ఎన్నాళ్ళు దాచిపెడతాం చెప్పండి ప్రియులారా? మీ సత్క్రియలు చూడాలి, మీకు అభిమానులు పెరగాలి, మీకు ఫ్యాన్సులు పెరగాలి. నిష్కపటం, మీలో నిష్కపటం, మీలో దయా దాక్షిణ్యం చూసి, మీలో పవిత్రత చూసి, మీలో ఇతరుల క్షేమం కోరేది చూసి, ఇదిగో మీలో దేవునికి విధేయత చూపించే స్థితిని చూసి, మీ ప్రార్థన జీవితం చూసి, నీవు చెప్పక మునిపే ఇతరులకు నువ్వు ఒక పాత్రగా, పత్రికగా మార్చబడాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూ షుడ్ హ్యావ్ ఫ్యాన్స్. హీరోలకు కాదు, క్రైస్తవులకు కూడా ఫ్యాన్స్ పెరగాలి ప్రియులారా. మొదటిగా అంటే జెంటిల్గా ఉంటుందట. జెంటిల్ అంటే ఏందండి? జెంటిల్ అంటే ఏందండి? సున్నితమైనది, సున్నితమైనది. ఇద్దరు పిల్లలలో ఎవడైనా ఒకడికి జెంటిల్తనం లేకపోతే రెండో వాడి పరిస్థితి గోయిందా. వాడిని కొడుతరు కూడా అవసరమైతే ప్రియులారా. అరే జెంటిల్గా ఉండండిరా, సాధువుగా ఉండండి. నాలుగో మాట, ఈజీ టు ఇంట్రియేటెడ్ అంటే ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రార్థించారు. ఐదవది ఫుల్ ఆఫ్ మెర్సీ. మెర్సీ అంటే దయా, దయా, పైనుండి వచ్చే జ్ఞానము, దయగలిగినది. ఐదవది మంచి ఫలాలతో ఉండేది. ఆరవది పక్షపాతం లేనిది. ఏడవది ఏంటంటే హైపోక్రైసిస్ అంటే వంచన లేనిది. సంఘం ఎలా ఉండాలో తెలుసా ప్రియులారా? బళ్ళు రక్కసి చెట్లలోని వల్లి పద్మం వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. బళ్ళు రక్కసి చెట్లు అంటే తెలుసా? దట్టమైన ముళ్ళ పొదలో, దట్టమైన ముళ్ళ కంచెల మధ్య కూడా ఒక లిల్లీ ఫ్లవర్ వలె ఎలా ఉండాలి తెలుసా? వల్లి పద్మం వలె సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రం. పద్మము నీళ్ళల్లో ఉంటుంది కానీ నీళ్ళు అంటనీయదు ప్రియులారా. అదే పవిత్రత. పైనుండొచ్చు జ్ఞానము ప్యూర్, అది పవిత్రమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘానికి ఏం కావాలమ్మా? పవిత్రత, పవిత్రమైన జ్ఞానం కావాలి. ఏం కావాలమ్మా? పవిత్రమైన జ్ఞానం, పవిత్రత. రెండవది చెప్పండి. మృదువైందా? ఏమండి? ఒకటి దయగలిగినది, రెండవది ఇతరుల క్షేమము కోరేది, మూడవది దేవునికి విధేయత చూపించేది. దేవునికి విధేయత చూపించలేని స్థితిలో నువ్వు ఉన్నంత వరకు ఎక్కడికి పోయినా దేవుని దీవెన దయకు రాదు. నువ్వు ఎక్కడ ఎన్ని మందిరాలు తిరిగినా కానీ ప్రియులారా. కనుక ఇదిగో సంఘమును బట్టే సంఘస్థులు పెరుగుతారు, సంఘమును బట్టే సంఘములోనికి విశ్వాసులు వస్తారు. వారు 3,000 మంది ఉన్నా కానీ నిష్కపటముగా వాళ్ళు ఆహారాన్ని భుజిస్తున్నారట. ఈరోజు ఆహారం కొండల కాడ కూర్చోబెడితే అనుకుని ఆలోచించేది లేదా, ముందు ఆలోచించేది లేదా, కడుపు నిండిందో మొత్తం నిండుందో లేదా చూసుకునే వాళ్ళు ఉంటారు. డబ్బు కాడు కూర్చోబెడితే సంచి నిండిందో లేదో వాళ్ళ ఆయన పంపించి ఇంకో బత్తా తీసుకురా, ఆయన కుక్కుదామరా. ఇది పైనుండి వచ్చే జ్ఞానము కాదు, ఇది లోక సంబంధమైన జ్ఞానము, ఇది డబ్బుకు ఆశపడే జ్ఞానము. నిన్ను బట్టి ఫ్యాన్స్ ఎలా పెరుగుతారండి? పెరగరు ప్రియులారా, పెరగరు. ఒకటి గుర్తుపెట్టుకుని ప్రభు యొద్ద, అయ్యా నన్ను బట్టి సంఘములోనికి సంఘస్థులు రావాలట ప్రభువా, నేను అనేక మందికి ఫ్యాన్స్గా తయారు కావాలి ప్రభువా. నిష్కపటమైన జ్ఞానం కలిగి ఉండాలి ప్రభువా, నిష్కపటమైన జ్ఞానం కలిగి ఉండాలి, దయగలిగిన జ్ఞానం కలిగి ఉండాలి, ఇతరుల క్షేమము కోరే జ్ఞానం కలిగి ఉండాలి, పవిత్రమైన జ్ఞానం కలిగి ఉండాలి ప్రభు, జెంటిల్ సాధువైన జ్ఞానం కలిగి ఉండాలి. పిడుస్తాను వద్దు, హేపో అనే ఆలోచన ఉండొద్దు ప్రభు. అలా మనం ప్రార్థన చేద్దాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్.